ఇంకా చూస్తే ఎట్టుండవా ఒకసారి చూద్దాము ఎట్టుండేవు అనుకుంటారబ్బా. ఏమో సరిగానే నీ పిల్లలు ఉండరా? ఒకప్పుడు ఉండేవారయ్యా. అమ్మా మారియా ఎంత మోసమే. ఒకప్పుడు ఉండేవాళ్ళంట, ఇప్పుడు ఎక్కడ వింటారు? నువ్వు పోయి అన్నాలని కాట్కే నేను 10 నెలలు తినాలి కదా, అన్ని తినాలి కదా. నువ్వు పోయి నా కోసం వెతుక్కుంటా వచ్చేయరా నువ్వు. అది యాదో ఒక రోజు పెండ్లం పెండ్లు గుర్తొచ్చే వెళ్ళిపోతాడు. మన డబ్బులంతా వేస్ట్. నీవు కొనుక్కున్న ఈ ప్రపంచంలో నన్ను కొనువారే లేరయ్య. కొనేసాలి, నిర్భయంగా ఉండో కొనేసిన. ఏం బాధపడదు. నువ్వు పోయ్యా మన పెండ్లప్పుడు మీ అమ్మోళ్ళు ఇచ్చిండ్రా ముంతలోకి వేసా కాసులో 2 రూపాయలు అవి పైకి ఎత్తి పట్టుకో, ఒకటి పెరుక్కుంటాడు. ముంతలో ఉన్నాయి చిన్న మట్టిపోయినాయ్యా, పెరుక్కోబా కాసులు ఇస్తానంటే పాడు చూడ. సామొచ్చాడు పరికెత్తుకో. ఎత్తుకున్నావా తెచ్చినావా? అదైందిరా మీకు తెలీదు, మేము పెద్ద తునకలు తింటాం. ఎమక ఎసురు పడి ఉంటుంది. స్వామి బామ్మని ఎండకాలకు పాడు తగులుతుందేమో, అది తోసేసి ఇంట్లోకి ఎత్తకు తోడుకొని పోయేదానికి తోసి మారే మెట్టు తెచ్చుకో. ఎందుకంటే మా ఇంట్లో ఈగలు వెళ్తా ఉంటాయా, చెప్పులు వేసుకొని పోసామే. వేసుకొని పోసా, వేసుకోసా, నీళ్ళు లేదు పోసా. ఈసారి తెచ్చుకోపో. లోపల నేను డబ్బులు ఎత్తుకుంటే ఈడు వచ్చి కన్ను కొట్టాడు. ఎట్లా కన్ను కొట్టింది? ఎట్లా కన్ను కొట్టింది నువ్వు? నాకెట్లా నువ్వు కన్ను కొట్టింది? కన్ను పిరికి ఎట్లా ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది. అయ్యో కన్ను పిరికి కళ్ళు తాగితే వచ్చింది, లేకుంటే రాదు. ఇచ్చైపోతే మరి మా ఇంటికి దాచాడా? అదే దూరం ఉండు. ఇట్లా ఇదిగో తీసుకో, ధనం తీసుకొని నువ్వు బాధపడుతున్నావు పాపమా. అయినా పర్వాలేదా, అప్పులు లేదు అని ఇచ్చే. అలాగేనయ్యా, తీసుకో. అయ్యా నక్షత్రేశ్వర హరిశ్చంద్ర, ఇదిగో అయ్యా నీ ధనం. నక్షత్రక ఘోర అరణ్యముల యందు నీకు వెళ్ళలేని కష్టములు పెట్టినందుకు ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను క్షమించవయ్యా. చంద్ర, నేను కోరు క్షమాపణను కోరుచున్నావా? అరణ్య ప్రాంతంలో ఎల్లలేని కష్టములు పెట్టి ఉన్నాను. సత్యనిష్ట గరిష్ఠుడైన ఇంత శోభ తెచ్చి పెట్టిన వాడను నేను శిక్షాత్ముడైన క్షమాకుడును కాను నాయన. ఏనాటికైనా ఆ కాశీశ్వనాథుడి నిన్ను రక్షించుగాక. కలు కాలము కష్టముండబో కావలసిన కారణార్థములా
అధికమై అంతకంతకు నన్ను వదిలింపకుండునే నాకు సెలవిచ్చిన వెళుతున్నాను. కింకరుడే రాజగు రాజే కింకరుడగు కాలానుకూలముగా అయ్యా, ఇక నేను ఏమైనా తప్పు చేసి ఉండినా నన్ను క్షమించి వెళ్ళవయ్యా. హరిశ్చంద్ర, ఆ కాశీ విశ్వనాథుడే నిన్ను రక్షించుగాక. కాశీ విశ్వనాథుడే నిన్ను రక్షించుగాక.